హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ప్రెజెంట్ అయితే నేను చేబ్రోలు గ్రామంలో ఉన్నాను. ఈ చేబ్రోలు గ్రామానికి ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఇక్కడైతే మనం భారతదేశంలో అతి తక్కువగా కనిపించే బ్రహ్మదేవుడి గుడినైతే మనం ఇక్కడైతే చూడొచ్చు. ప్రెజెంట్ నేనైతే ఈ గుడి ఆపోజిట్ లోనే ఉన్నాను. ఒకసారి వెళ్ళి ఆ గుడి ఎలా ఉంది, ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. అలాగే ఇదే ప్రాంగణంలో అనేక దేవాలయాలు అయితే ఉన్నాయి. ఇది చాలా పురాతన దేవాలయాలుగా చెప్పొచ్చు. ఈ చేబ్రోలు గ్రామం వచ్చేసి గుంటూరుకి దాదాపుగా ఒక 15 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. చీరాల వెళ్ళే దారిలో బాపట్ల చీరాల రోడ్ ఉంది కదా, అదే రోడ్లో మనం చేబ్రోలు గ్రామం నుండి జస్ట్ లెఫ్ట్ తీసుకుంటే ఒక 100 మీటర్స్ లోపలికి వస్తే మనం ఈ దేవాలయాన్ని అయితే దర్శించుకోవచ్చు. ఈ దేవాలయంతో పాటు ఇదే ప్రాంగణంలో ఒక శివాలయాన్ని, అలాగే నందీశ్వర ఆలయం, రాజరాజేశ్వరి దేవాలయాలు, అనేక ఆలయాలను కూడా మనం ఇక్కడైతే దర్శించుకోవచ్చు. చాలా పురాతనమైన ఆలయాలుగా మనం అయితే వీటిని చెప్పొచ్చు. ఒకసారి మొదట అయితే బ్రహ్మదేవుడి గుడిని దర్శించుకొని ఆ తర్వాత మిగతా దేవాలయాలను అయితే మనం దర్శించుకుందాం. మీరు నా వెనక చూస్తున్నారు కదా, అతి పెద్దదైన గాలిగోపురం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అది శివాలయం గాలిగోపురం. మొదటైతే బ్రహ్మదేవుడి గుడిని దర్శించుకొని తర్వాత మిగతా ఆలయాలను అయితే దర్శించుకుందాం. మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే చతుర్ముఖ బ్రహ్మదేవుడి గుడి. చుట్టూ నీళ్లు, మధ్యలో టెంపుల్. నిజంగా ఒక యూనిక్ ఆర్కిటెక్చర్ గా మనం అయితే చెప్పొచ్చు. గుడి చాలా ప్రత్యేకంగా అయితే కనిపిస్తుంది. మనకి గుడి ముందర ధ్వజస్తంభాన్ని దాదాపు రీసెంట్ గానే పునరుద్ధరించడం జరిగింది. చుట్టూ నీళ్లు, మధ్యలో బ్రహ్మదేవుడి గుడి. ఒకసారి కిందకెళ్ళి మనం అయితే గుడి ఒకసారి చూద్దాం. చుట్టూ వ్యూ ఒకసారి మనం అనుకుని చూస్తే ఈ విధంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, చుట్టూ నీళ్లు, మధ్యలో బ్రహ్మదేవుడి గుడి. మనకి ఎదురుగా కనిపిస్తున్నది కదా, ఇదే చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం, బ్రహ్మదేవుడి గుడి. దాదాపు ఇండియాలో కేవలం రెండే బ్రహ్మగుడులు ఉండటం విశేషం. అందులో ఒకటి తెలుగు రాష్ట్రాల్లోను ఆంధ్రప్రదేశ్ లో ఉంది. రెండు మొదటిదైతే రాజస్థాన్లోని పుష్కర్ దగ్గర మనం అయితే చూడొచ్చు. ఇది కేవలం రెండోది. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అనే రాజు 18వ శతాబ్దంలో ఈ గుడిని అయితే కట్టించడం జరిగింది. స్థల పురాణం ప్రకారం ఈ యొక్క దేవాలయాన్ని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అనే రాజు ఆల్మోస్ట్ మన భారతదేశంలో చివరి రాజు అని కూడా చెప్తారు. బ్రిటిష్ వారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనే చివరి రాజు అని చెప్తారు. వారైతే ఈ గుడిని అయితే నిర్మించడం జరిగింది. మనకి జగ్గయ్యపేట చాలా మందికి తెలుసు, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, అలాగే గుంటూరు జిల్లాలో అచ్చంపేట, ఈ రెండు ఊర్లను కూడా ఆయనే నిర్మించడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీదుగా. అలాగే అనేకమైన దేవాలయాలను ఆయన పునరుద్ధరించడం జరిగింది. మంగళగిరి దేవాలయాలతో పాటు ఈ చుట్టుపక్కల అనేక దేవాలయాలను నిర్మించడం జరిగింది. మనం చూస్తున్నారు కదా, చుట్టూ కోనేరు మధ్యలో బ్రహ్మదేవుడి గుడి. నిజంగా ఒక అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ ఊళ్ళోపల ఉన్నా సరే మనకి ఒక యూనిక్ ప్రదేశంగా ఇదైతే కనిపిస్తుంది. మనం ఒకసారి దగ్గరగా వెళ్ళి అక్కడ శివలింగం ఏ ఆకారంలో ఉందో ఒకసారి అవకాశం ఉంటే వీడియో తీసే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ కోనేరులో మనం చూసినట్టయితే ఇక్కడ చేపలను మనం గమనించవచ్చు. ఇక్కడ అనేకమైన చేపలు అయితే ఉన్నాయి. ఎవరు కూడా వీటిని పట్టుకోవడానికి ప్రయత్నం చేయరు. ఇక్కడికి వచ్చే భక్తులు వాటికి ఆహారం తెచ్చి వేస్తూ ఉంటారు. మనం చూస్తున్నాం కదా, చేపలు ఏ విధంగా నీళ్ళల్లో తేలియాడుతున్నాయో. ఈ కోనేరు నిండా కూడా అనేక రకాల చేపలు అయితే ఉన్నాయి. భక్తులు వారు తీసుకొచ్చే కొన్ని పదార్థాలను వేయటం ద్వారా ఇవి తిని సర్వ్ అవుతూ ఉంటాయి. ఇక్కడైతే మనం స్థల పురాణాన్ని అయితే చూడొచ్చు. ఇది పురావస్తు శాఖ అధ్యయనంలోకి వెళ్ళింది ఈ యొక్క దేవాలయం. మనం అయితే చూడొచ్చు. ఒకసారి మనం దేవాలయాన్ని అయితే చూసినట్టయితే ఏ విధంగా ఉందో ఒకసారి మనం గమనించవచ్చు. చాలా పురాతన శైలిలో మనకైతే ఈ దేవాలయం కనిపిస్తుంది. మనకి ఎదురుగా చూస్తున్నారు కదా, ఇదే గర్భాలయం. లోపల మనకి లింగ రూపంలో శివలింగం మీద బ్రహ్మదేవుడిని అయితే మనం చూడొచ్చు. అవకాశం ఉంటే అది కూడా చూపిస్తాను.
మనకి ఎదురుగా కనిపించేదే గుడి. ఇది ఆల్మోస్ట్ అంతర్భాగం అని చెప్పొచ్చు. మనం ఆలయం వెనక వైపు నుండి చూస్తే ఈ విధంగా ఉంటుంది. మనకి గర్భాలయంలో వీడియో అనేది ప్రొహిబిటెడ్ అని చెప్పారు. కాబట్టి స్వామివారిని అయితే నేను తీయటానికి ఛాన్స్ లేదు. మనకి ఎదురుగా చూస్తున్నారు కదా, 4 వైపులా కూడా ఇదే నిర్మాణంతో మనకి చాలా యూనిక్ గా అయితే అనిపిస్తుంది. ఈ యొక్క బ్రహ్మదేవుడి గుడి 4 వైపులా, ఒకవైపు అయితే రంగనాథ స్వామి, మరోవైపు సహస్రలింగేశ్వర స్వామి, ఆలయానికి అభిముఖంగా చంద్రమౌళేశ్వర స్వామి, ఆ ఎడమ వైపున చంద్రమౌళేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి గుడులు అయితే ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే పక్కన మనం మరొక శివాలయాన్ని కూడా చూడొచ్చు. అత్యంత ప్రాచీనమైన శివాలయం. మనకి ఎదురుగా మనకి దేవాలయం బ్యాక్ సైడ్ చూస్తే సహస్రలింగేశ్వర స్వామి దేవాలయాన్ని అయితే మనం గమనించవచ్చు. ఆలయానికి 4 వైపులా కూడా 4 దేవాలయాలతో దిగ్బంధనం చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నదే స్వామివారి గర్భాలయం. నేను గర్భాలయంలో స్వామివారిని వీడియో తీయటం నిషేధం కాబట్టి ఇక్కడ మీకైతే ఒక ఫోటోని అయితే పెడతాం జరుగుతుంది. ఒకసారి చూడండి. మనం ఒకసారి ఇక్కడ గమనిస్తే దేవాలయం ముందర ధ్వజస్తంభాన్ని అయితే చూడొచ్చు. ఇది నూతనంగా ప్రతిష్ఠించిన ధ్వజస్తంభం. దాదాపుగా 2014 నుండి 2019 మధ్యలో ఈ ధ్వజస్తంభాన్ని అయితే పునరుద్ధరించడం జరిగింది. చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా చూస్తే చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయాన్ని అయితే చూడొచ్చు. ఈ బ్రహ్మగుడికి 4 వైపులా కూడా 4 దేవాలయాలను అయితే ప్రతిష్ఠించి దిగ్బంధనం చేయడం జరిగింది. అప్పటి పరిస్థితుల దృష్ట్యా దాదాపు 18వ శతాబ్దానికి చెందిన దేవాలయం. దేశంలోనే అరుదైన బ్రహ్మదేవుడి గుడుల్లో ఒకటైనటువంటి చేబ్రోలు శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం మనం ఎదురుగా అయితే చూడొచ్చు. ఇక్కడ స్వామి శివలింగం మీద చతుర్ముఖ 4 ముఖాలుగా మనకైతే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ చేబ్రోలు వచ్చేసి గుంటూరు నుండి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో గుంటూరు చీరాల రోడ్లో అయితే మనకి చేబ్రోలు గ్రామం దగ్గర అయితే మనం చూడొచ్చు. చుట్టూ నీరు, మధ్యలో గుడి. ఒక యూనిక్ గా అయితే మనం ఈ గుడిని చూడొచ్చు. మనకి ఇప్పుడు ఎదురుగా కనిపిస్తున్నది శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయం, శివాలయం. అతిపెద్ద గాలి గోపురంతో మనకి ఈ దేవాలయం అయితే ఇక్కడ దర్శనమిస్తుంది. చూస్తున్నారు కదా, దాదాపు 5 అంతస్తుల్లో ఈ గాలి గోపురాన్ని అయితే నిర్మించడం జరిగింది. మొదటి అంతస్తులో మనం శివపార్వతులను చూడొచ్చు. అలాగే 2వ అంతస్తులో రావణ బ్రహ్మను కూడా అయితే మనం చూడొచ్చు. అలాగే 3వ అంతస్తులో క్షీరసాగర మదనాన్ని అయితే ఇక్కడ చెక్కడం జరిగింది. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. శిల్పాలు కూడా చాలా అందంగా ఉన్నాయి. మనం అయితే ఒకసారి చూడొచ్చు. ఆలయంలోకి ప్రవేశం నిషిద్ధం కాబట్టి నేను లోపలైతే ఏమి షూట్ చేయడం లేదు. అదే చాలా పురాతనమైన ఆలయంగా అయితే చెప్పొచ్చు. ఒకసారి ఓవరాల్ వ్యూ తీసే అవకాశం ఉంటే చూపించడానికి ప్రయత్నం చేస్తాను. నాగేశ్వర స్వామి ఆలయాన్ని మనం చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఎదురుగా ధ్వజస్తంభాన్ని అయితే మనం మొదటగా చూడొచ్చు. అలాగే వెనుక వైపు చాలా ప్రత్యేకంగా గాలి గోపురాలను అయితే మనం చూడొచ్చు. చాలా ప్రత్యేకమైన శైలిలో ఈ యొక్క గాలి గోపురాలు అయితే మనకి కనిపిస్తాయి. దాదాపుగా 200 సంవత్సరాల క్రితం రాజా వ్యాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు రాజు అనే రాజు వీటిని నిర్మించడం జరిగింది. ఇదే ప్రాంగణంలో మనం నందీశ్వర స్వామి మండపాన్ని అయితే చూడొచ్చు. మధ్యలో నందిని కూడా మనం చూడొచ్చు. అరుదైన ఎరుపు రంగు రాయితో ఈ నందీశ్వరుణ్ణి మలచడం జరిగింది. ఏకశిల మనకు ఎదురుగా చూస్తున్నారు కదా, చాలా అందంగా ఉంది. కాకపోతే కొంచెం పోషణ అనేది లేకపోవటం వల్ల ఇలాగైతే కనిపిస్తుంది. మనకి ఎదురుగా చూడొచ్చు నందీశ్వర స్వామి దేవాలయం. ఇదే చేబ్రోల్లో ఉన్నటువంటి శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం. మనకి బ్రహ్మగుడిలో చూసిన విధంగానే ఇక్కడ కూడా చుట్టూ కోనేరు అయితే ఉంటుంది. అయితే ఇక్కడైతే నీరు లేదు. మనకి ఎదురుగా చూస్తున్నారు కదా, ఇనుప స్టాండ్ అయితే బిగించారు మనకి దేవాలయాన్ని చేరుకోవడం కోసం.
అలాగే ఎదురుగా మనం నందిని కూడా చూడొచ్చు. దేవాలయం చూస్తే అత్యంత పురాతనంగా కనిపిస్తుంది. ఇది కూడా శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారిచే దాదాపు 250 సంవత్సరాల క్రితం ఈ నిర్మాణం అయితే చేసుకుంది. నిజంగా చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. అత్యంత పురాతనమైన ఆలయాలు. కాకపోతే సరైన పబ్లిసిటీ లేక భక్తులైతే చాలా తక్కువ మందొచ్చి విజిట్ చేస్తున్నారని చెప్పొచ్చు. గుంటూరు, తెనాలి, మంగళగిరి, విజయవాడ ఈసారి చాలా మందికి ఇక్కడ ఇన్ని దేవాలయాలు ఉన్నాయని మాత్రం అయితే తెలీదు. నిజంగా చాలా బాధాకరం. అనేక మందికి ఇక్కడ బ్రహ్మగుడి ఉందని కూడా చాలా మందికి తెలీదు. చూస్తున్నారు కదా! అద్భుతమైన దేవాలయం. శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం. ఇప్పుడు ఇక్కడికొచ్చిన భక్తుల మాటల్లో చెప్పాలంటే, చాలా మందికి ఇక్కడ బ్రహ్మదేవుడి గుడి గాని, ఇన్ని దేవాలయాలు ఉన్నాయని గాని ఎవరికీ చాలా మందికి తెలీదు. చాలా మందికి. చాలా తక్కువ మందైతే ఈ దేవాలయాలను విజిట్ చేయడం జరుగుతుంది. నిజంగా చాలా అద్భుతమైన దేవాలయాలు అని చెప్పొచ్చు. ఒకే చోట ఇన్ని దేవాలయాలు, అది కూడా అతి ప్రాచీనమైన దేవాలయాలు ఉండటం చాలా అరుదుగా జరుగుతుంది. అందులోనూ బ్రహ్మదేవుడి గుడి దేశంలోనే దాదాపు రెండో, మూడో ఉంటే అందులో ఒకటి మన ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో ఉండటం నిజంగా గొప్ప విషయం. నిజంగా చాలా యూనిక్ స్టైల్‌లో అయితే దేవాలయం ఉంటుంది. మనమైతే ఇందాక చూసాం గదా! చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవరైనా సరే విజిట్ చేయొచ్చు. నిజంగా అద్భుతమైన దేవాలయం అని చెప్పొచ్చు. మనం ప్రెజెంట్ అయితే శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో అయితే ఉన్నాం. మనకి ఎదురుగా చూస్తున్నారు గదా! అమ్మవారి గర్భాలయ గోపురాన్ని మనమైతే చూడొచ్చు. నిజంగా ఒక ప్రత్యేకమైన శైలిలో ఈ నిర్మాణాన్ని అయితే చేయడం జరిగింది. గర్భాలయ గోడల మీద మనం ఆంజనేయ స్వామిని, సంజీవని పర్వతాన్ని ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామిని అయితే చూడొచ్చు. మనం లెఫ్ట్ సైడు అమ్మవారి అమ్మవారి గర్భాలయ గోపురం చూడొచ్చు. నిజంగా చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ యొక్క గోపురాలన్నీ కూడా యూనిక్ స్టైల్‌లో ఉన్నాయని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు గూడా తప్పకుండా మీకు అవకాశం ఉంటే గుంటూరు, విజయవాడ సరౌండింగ్‌లో ఉన్న ప్రతి ఒక్కరు గూడా దర్శించుకోవచ్చు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయాన్ని మనం ఒకసారి ఎదురుగా చూసినట్లయితే ఈ విధంగా ఉంది. ప్రెజెంట్ అయితే గుడి టెంపుల్ క్లోజ్ చేసుంది. సమయం దాటిపోవటం వల్ల గుడి అయితే క్లోజ్ చేశారు. నిజంగా ఈ చుట్టుపక్కల ఎక్కడా గూడా కనిపించని శైలిలో మనకిక్కడైతే ఈ గర్భాలయ గోపురాలనైతే మనం చూడొచ్చు. నిజంగా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు గూడా ఖచ్చితంగా ఒక్కసారైనా సరే ఈ బ్రహ్మగుడి పరిసరాల్లో ఉన్న దేవాలయాలను దర్శించుకోవచ్చు. ఇదే ప్రాంగణంలో అయితే మనం వేణుగోపాల స్వామి దేవాలయాన్ని కూడా చూసుకోవచ్చు. మనం చిత్రముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయానికి ఎడమ వైపున శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాన్ని అయితే మనం చూడొచ్చు. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే నేను చేబ్రోలు గ్రామంలో ఉన్నాను. శ్రీ చిత్రముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయాన్ని అయితే చూడటానికి వచ్చాను. ఈ కార్తీక మాసంలో శివాలయాలను అలాగే బ్రహ్మదేవుడి గుడిని దర్శించుకోవాలనుకునే వారికి నిజంగా ఈ దేవాలయం ఒక బెస్ట్ ఆప్షన్గా అయితే చెప్పొచ్చు. అద్భుతంగా ఉంది. ఒక బ్రహ్మదేవుడి గుడే కాదు, చుట్టూ అనేకమైన దేవాలయాలు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. నిజంగా చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. అలాగే ఈ పక్కనే ఉన్నటువంటి ఏకశిలతో నిర్మించినటువంటి నంది, ఆ పక్కనే భీమేశ్వర స్వామి ఆలయం, మరో పక్క శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయాన్ని కూడా మనం అయితే దర్శించుకోవచ్చు. దాదాపుగా 250 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి దేవాలయాల సమూహం ఇదంతా కూడాను. ఈ కార్తీక మాసంలో ఎవరైనా దేవుడి దర్శనం చేసుకోవాలనుకుంటే ముఖ్యంగా గుంటూరు, విజయవాడ, మంగళగిరి, తెనాలి ప్రాంత వాసులు దర్శించుకోవాల్సిన ప్రదేశం. నిజంగా చాలా అద్భుతంగా ఉందనే చెప్పొచ్చు.